హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ దేవేందర్ని. వెల్కమ్ బ్యాక్ టు దేవన్న స్టూడియో. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూవీ ఎట్టకేలకు నిన్న రిలీజ్ అయింది. సో ఆ మూవీ పేరు కన్నప్ప. సో ఎన్నో రోజుల నుంచి ఊరిస్తూ నిన్ననే గ్రాండ్ గా రిలీజ్ అయింది. సో మరి ఈ కన్నప్ప మూవీ ఎలా ఉంది? అనుకున్న స్థాయికి చేరిందా? దానికి ఖర్చు పెట్టిన బడ్జెట్ కు తగ్గ ఈ సినిమా ఉందా లేదా? ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ ఈ సినిమాకు న్యాయం చేశారా అనేది మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో కన్నప్ప రివ్యూ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇందాకనే సినిమా చూసి రావడం జరిగింది. ఫస్ట్ సినిమాలో నటీనటుల గురించి తెలుసు. సో హీరో మంచు విష్ణు, హీరోయిన్ వచ్చేసి ప్రీతి ముకుందన్, అండ్ ఇందులో ప్రభాస్ ఉన్నాడు, అక్షయ్ కుమార్ ఉన్నారు, హిందీ హీరో అక్షయ్ కుమార్ ఉన్నారు, తమిళ హీరో మోహన్ లాల్ ఉన్నారు, అండ్ కాజల్ అగర్వాల్ కూడా ఉన్నారు. మోహన్ బాబు కూడా ఈ సినిమాలో నటించారు, అండ్ శరత్ కుమార్, బ్రహ్మానందం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది మనకు తెలిసిన నటీనటులు ఈ సినిమాలో నటించారు. సో మరి ఇంతమందిని పెట్టుకొని ఈ సినిమా నిర్మించడం జరిగింది. మరి ఈ సినిమా అనుకున్నంత స్థాయికి చేరిందా? సో ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు. మరి ఈ 200 కోట్లకు ఈ సినిమా న్యాయం చేసిందా? డైరెక్టర్ ఈ 200 కోట్లకు న్యాయం చేశాడా? అలాగే హీరో మంచు విష్ణు ఈ సినిమాకు న్యాయం చేశాడా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ కథ మనందరికీ తెలిసిన కథనే. సో భక్త కన్నప్ప స్టోరీ ఇది. సో కన్నప్ప స్టోరీ ఆల్మోస్ట్ అందరికి తెలుసు. సో అదే స్టోరీని ఇంతకుముందు కృష్ణంరాజు గారు భక్త కన్నప్ప సినిమా తీశారు. సో మళ్ళీ రీసెంట్ గా భక్త కన్నప్ప సినిమాలు ఈ మధ్యన రాలేవు. సో ఇప్పుడు కన్నప్ప రూపంలో భక్త కన్నప్ప భక్తిని మన ముందుకు ఈ సినిమా ద్వారా తీసుకొచ్చారు. ఇందులో మంచు విష్ణు గారు తిన్నడు పాత్రలో నటించాడు. సో తిన్నడు అంటే కన్నప్ప. సో కన్నప్ప పాత్రలో నటించాడు. సో ఈ సినిమాకు హీరో మంచు విష్ణు 100% న్యాయం చేశారు. తన యాక్టింగ్ కు 100 మార్కులు వేయాల్సిందే. సో ప్రీవియస్ సినిమాలు చూసుకున్నట్లయితే మంచు విష్ణు గారివి చాలా హిట్లు ఉన్నాయి అండ్ ఫ్లాపులు కూడా ఉన్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా చూస్తే ఈ సినిమా మాత్రం చాలా బెటర్. వాటికి మించి అసలు మంచు విష్ణు కెరీర్ లో ది బెస్ట్ మూవీ ఈ కన్నప్ప మూవీ. సో యాక్టింగ్ మాత్రం తీశాడని చెప్పుకోవచ్చు. ఎమోషనల్ కానీ, కామెడీ కానీ, ఆ శివభక్తి కానీ, సో చాలా అద్భుతంగా నటించాడని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమాకు ప్లస్ పాయింట్ ఏంటంటే హీరో మంచు విష్ణు. సో అద్భుతంగా నటించాడు. ప్రతి సినిమాకు ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో ఈ సినిమా కూడా ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. సో ఫస్ట్ మనము ప్లస్ల గురించి మాట్లాడుకుందాం. సో ప్లస్ అంటే ఫస్ట్ హీరో మంచు విష్ణు గారు చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ ప్రీతి ముకుందన్. సో హీరోయిన్ కూడా అద్భుతంగా నటించింది. హీరోయిన్ కూడా ఈ మూవీకి 100% న్యాయం చేశారు. ఈ మూవీలో తన అందం కానీ, తన అభినయం, తన యాక్టింగ్, ఎవ్రీవన్ ది బెస్ట్ అనిపించుకుంది హీరోయిన్. నెక్స్ట్ వచ్చేసి మోహన్ బాబు గారు. సో మోహన్ బాబు గారు యాక్టింగ్ మనకు తెలిసిందే, ఎన్నో సినిమాల్లో చూసాం. తన గంభీరమైన యాక్టింగ్ చూసాం. సో ఈ సినిమాలో కూడా అలాగే ఉంది. సో శివభక్తుడి రూపంలో నటించారు. సో శివునికి నేనే గొప్ప భక్తుని, నాకన్నా గొప్ప భక్తుడు ఈ ప్రపంచంలోనే లేరు అని గర్వంతో చెప్పుకోదగ్గ క్యారెక్టర్ మోహన్ బాబు గారిది. సో ఆ క్యారెక్టర్ కు 100% న్యాయం చేశారు మోహన్ బాబు గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ రుద్ర క్యారెక్టర్ లో నటించారు. సో ప్రభాస్ ఒక 20 minutes ఉంటాడు.
ఆ 20 minutes సినిమా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో సినిమాకు హైప్ పెంచింది ప్రభాస్. సో ప్రభాస్ గురించి చెప్పాలంటే మూవీ తప్పకుండా చూడాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి అక్షయ్ కుమార్. సో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటించాడు. అలాగే కాజల్ అగర్వాల్ పార్వతీదేవి పాత్రలో నటించింది. సో శివ పార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఒక లెవెల్. సో వాళ్ళు ఆ పాత్రలకు న్యాయం చేశారు, 100% న్యాయం చేశారు. అండ్ చెప్పుకోదగ్గ ఇంకో క్యారెక్టర్ ఎవరంటే తమిళ హీరో మోహన్ లాల్. సో మోహన్ లాల్ది ఒక పీక్స్ అన్నట్టు. మోహన్ లాల్ ఎంటర్ అయినప్పుడు ఒక రేంజ్ లో ఉంటుంది. ఇలా ఎవరి పాత్రలకు వారు చాలా న్యాయం చేశారు. సో సినిమా కథ విషయానికి వస్తే, సో మంచు విష్ణు పేరు తిన్నడు అని ఉంటుంది. సో అతడు చిన్నప్పటి నుంచి దేవుడు అంటే నమ్మకం ఉండదు. సో ఎందుకు నమ్మకం ఉండదు అనే దానిపైన కొంచెం స్టోరీ ఉంటుంది. సో సినిమా చూస్తే అర్థమవుతుంది. డైరెక్టర్ గారు అద్భుతంగా తీశారు. సో ఒక నాస్తికుడు ఉంటాడు, తిన్నడు అనే వ్యక్తి. అతడు పెరిగి పెద్ద అయినాక కూడా దేవుని నమ్మడు, నాస్తికునిగానే ఉంటాడు. సో అది శ్రీకాళహస్తి అడవి ఉంటుంది. ఆ అడవిలో 5 గూడాలు ఉంటాయి, గూడెం. సో ఒక్కొక్క గూడెంకు ఒక్కొక్క రాజు ఉంటాడు. సో తిన్నడు నాస్తికునిగా ఉంటూ ఎవరికి ఏ ఆపద వచ్చినా సహాయం చేయడంలో ముందు ఉంటాడు, ఎవరికి ఏ ఆపద రానివాడు. అలా ఆ గూడెంలో కాలం జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. సో ఆ క్రమంలో ఇంకో గూడెంలో ఉండే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. తన పేరు నెమలి అని ఉంటుంది. సో నెమలితో ప్రేమలో పడతాడు. సో నెమలి కూడా తనతో ప్రేమలో పడుతుంది. సో ఆ నెమలి కోసం తిన్నడు తన గూడె ప్రజలను ఎదిరిస్తాడు. ఆ క్రమంలో తిన్నడు తండ్రి శరత్ కుమార్ గారు చాలా అద్భుతంగా నటించారు. శరత్ కుమార్ గారు ఆ గూడెం నుంచి తిన్నడును వెలివేయడం జరుగుతుంది. సో నెమలి కూడా ఆ గూడెం నుంచి బయటకు వచ్చి తిన్నడితోనే జీవనం సాగిస్తుంది. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. సో అలా జీవనం సాగిస్తుంటారు. మరి దేవుడు అంటే నమ్మకం లేని వాడికి దేవుడు అంటే నమ్మకం ఎలా వచ్చింది అనేది స్టోరీ. సినిమా మాత్రం బాగుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ అనిపించింది. సో జెన్యున్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంటుంది, అది రొమాంటిక్ సాంగ్. సో హీరో హీరోయిన్ కి మధ్యన ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. సో ఆ సాంగ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా ఒక భక్తిరస చిత్రం. భక్తిరస చిత్రంలో అలాంటి సాంగ్ పెట్టకపోవడం మంచిది అని నా ఫీలింగ్. సో సరే, ఎలాగో తిన్నడు ప్రేమలో పడతాడు కాబట్టి ఒక సాంగ్ ఓకే. ఇంకో సాంగ్ ఇంటర్వెల్ తర్వాత ఇంకో సాంగ్ వస్తుంది, హీరో హీరోయిన్ మధ్యన రొమాంటిక్ సాంగ్, ఇంకో సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ మాత్రం అనవసరం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో కొంచెం భక్తి దారిలో వెళ్తుంది సినిమా. అలా వెళ్ళినప్పుడు ఈ సాంగ్ అనవసరం అని నాకు అనిపించింది. అలాగే సెకండ్ హాఫ్ లో మోహన్ లాల్ ఎంట్రీ బాగుంది. ఆ ఎంట్రీ ఒక హైప్ పెంచుతుంది. సో ఆ తర్వాత ప్రభాస్ ఎంట్రీ మాత్రం సినిమాకు వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. సినిమా హైప్ పెంచింది ప్రభాస్ ఎంట్రీ. సో ఇక్కడ నుంచి సినిమా పూర్తి స్థాయిలో మారిపోతుంది. సినిమా అంటే ఇది రా అన్నట్టు ఉంటుంది. భక్తి చిత్రం అంటే ఇది అని చెప్పే విధంగా లాస్ట్ 30 minutes చాలా బాగుంది. లాస్ట్ కు తిన్నడు కళ్ళు తీసి శివలింగానికి పెట్టే సీన్ మాత్రం ఏడిపించేసి, అసలు ఆ సీన్ చూస్తే మాత్రం ఎవరైనా ఏడవలసిందే. కన్ను తీసి శివలింగానికి పెట్టిన సీన్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్ కు మాత్రం వేరే లెవెల్. సో ఈ సినిమా చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. సో సినిమా చూసిన వాళ్ళు మాత్రం మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ సినిమా రివ్యూ నేను జెన్యున్ గా నాకేమనిపించిందో అది చెప్పాను. సో మీకేమనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ నేను తప్పుగా చెప్తే దాన్ని కూడా ఇక్కడ తప్పు ఉందని
కామెంట్స్ రూపంలో తెలియజేయగలరని కోరుకుంటున్నా. సో సినిమా మొత్తానికి రేటింగ్ ఎంత అంటే 2.5 ఇవ్వచ్చు. సో ఇదండి కన్నప్ప రివ్యూ. సో ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.